ఒక ఉద్యోగి తన యజమానిని మోసం చేస్తే సాధారణంగా ఏం జరుగుతుంది? యజమాని అతన్ని శిక్షిస్తాడు కదా. కానీ మనం ఈరోజు చూడబోయే కథలో సీన్ రివర్స్ అవుతుంది. ఒక యజమాని తనను మోసం చేసిన అధికారిని ప్రశంసిస్తాడు. ఎందుకు? రండి ఈ ఆసక్తికరమైన కథన విశ్లేషణలోకి వెళదాం. సరే, అసలు ప్రశ్నే ఇదే. తనను మోసం చేసిన వ్యక్తిని ఒక యజమాని ఎందుకు మెచ్చుకుంటాడు? ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా దీని వెనుక ఒక శక్తివంతమైన పాఠం దాగి ఉంది. ఆ ప్రశంసను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అసలు సమస్య ఏంటో చూడాలి. ఈ కథ ఒక ధనవంతుడు అతని దగ్గర పనిచేసే ఒక సేవాధికారితో మొదలవుతుంది. ఆ అధికారికి హఠాత్తుగా ఒక చెడ్డవార్త అందుతుంది. అసలేం జరిగిందంటే, తన గృహ నిర్వాహకుడు ఆస్తిని సరిగ్గా చూసుకోవట్లేదని, సంపదనంతా వృధా చేస్తున్నాడని యజమానికి ఎవరో ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన వెంటనే చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక యజమాని తీసుకున్న నిర్ణయంతో ఆ సేవాధికారి ఒక్కసారిగా ఒక పెద్ద సంక్షోభంలో పడిపోయాడు. అది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. యజమాని అతన్ని సూటిగా పిలిచి, ఇక నువ్వు నా మేనేజర్గా ఉండటానికి వీల్లేదు, నీ లెక్కలన్నీ ఇచ్చే అని చెప్పేస్తాడు. అంతే, అతని కెరియర్ అక్కడితో ముగిసిపోయింది. ఈ పరిస్థితి అతన్ని చాలా నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది. ఇప్పుడు తన ముందున్న దారుల గురించి ఆలోచిస్తే పెద్దగా ఏమీ లేవు. ఏదో ఒకటి చెయ్యాలి, అది కూడా చాలా తొందరగా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ సేవాధికారి తన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఊహించని విధంగా ఒక తెలివైన ప్లాన్ వేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే అతని ఫోకస్. అతను తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలని చూట్లేదు. ఉద్యోగం పోయిన తర్వాత తన జీవితం ఎలా ఉండాలో ప్లాన్ చేస్తున్నాడు. అతని ప్లాన్ చాలా సింపుల్, కాని చాలా తెలివైనది. తన చేతిలో అధికారమున్న ఈ చివరి క్షణాల్ని వాడుకుని భవిష్యత్తులో తనకు అండగా ఉండేలా కొంతమందిని తయారు చేసుకోవాలనుకున్నాడు. ఇది చూస్తే మనకు అతను ఎంత పెద్ద ప్లాన్ వేశాడో అర్థమవుతుంది. తన యజమాని డబ్బుతో రుణాల్లో చాలా పెద్ద భాగాలను మాఫీ చేసి తనకంటూ కొంతమంది శ్రేయోభిలాషులను సంపాదించుకున్నాడు. ఇక్కడే అసలు కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ విషయం యజమానికి తెలుస్తుంది, కాని ఆయన రియాక్షన్ మాత్రం ఎవ్వరూ ఊహించనిది. ఇక్కడే కీలకమైన విషయం. యజమాని అతన్ని మెచ్చుకుంటాడు, కాని ఎందుకు? అతను చేసిన మోసానికా? కాదు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. చూడండి, యజమాని అతని మోసాన్ని మెచ్చుకోవట్లేదు. అతను అతని తెలివిని, అతని ముందుచూపుని మెచ్చుకుంటున్నాడు. అంటే ఆ కష్టకాలంలో కూడా భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేసుకున్నాడో చూసి ప్రశంసిస్తున్నాడు. ఇక్కడే అసలు పాఠం ఉంది. రాబోయే కాలం కోసం సిద్ధపడటంలో ఆ సేవాధికారి ఎంత తెలివిగా ఉన్నాడో ఈ కథ మనకొక ఉదాహరణగా చూపిస్తుంది. సరే, ఈ తెలివైన ఏర్పాటు అనే ఆలోచన మన ఆధ్యాత్మిక జీవితానికి ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఇదే ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సందేశం చాలా స్పష్టంగా ఉంది. మన దగ్గర ఉన్న తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వనరులను, అంటే డబ్బులాంటివే, ఆ సేవాధికారిలాగే ముందుచూపుతో వాడాలి. కాని మన లక్ష్యం మాత్రం నిత్యమైనదిగా ఉండాలి. ఈ కథ ఒక స్పష్టమైన సూత్రాన్ని మన ముందు పెడుతుంది. ఈ జీవితంలో మనం చిన్న చిన్న తాత్కాలిక విషయాల్లో ఎంత నమ్మకంగా ఉంటామో అదే రాబోయే గొప్ప నిత్యమైన విషయాలకి మనల్ని అర్హులుగా చేస్తుందని చెబుతుంది. ఇక చివరిగా ఈ ఉపమానం మన జీవితంలో దేనికి మనం మొదటి స్థానం ఇవ్వాలి అనే ఒక అంతిమమైన, రాజీపడని ఎంపికతో ముగుస్తుంది. ఇది మొత్తం సందేశాన్ని ఒక్క మాటలో చెప్పేస్తుంది. ఆ సేవాధికారి తన భౌతిక భవిష్యత్తు కోసం ఎలాగైతే పూర్తిగా నిమగ్నమయ్యాడో, మన నిబద్ధత దేనిమీద ఉంది అని ఈ కథ మనల్ని ప్రశ్నిస్తోంది. ఇది మనం ఆలోచించాల్సిన ఒక శక్తివంతమైన ప్రశ్న. మనం మన దగ్గర ఉన్న తాత్కాలిక వనరులతో ఏం చేస్తామో అది మన నిత్య భవిష్యత్తు గురించి మనం ఏం నమ్ముతున్నామో చెప్పేస్తుంది. మరి మన నిర్వహణ ఏం చూపిస్తుంది? ఆ సేవాధికారి తన తాత్కాలిక భవిష్యత్తు కోసం అంత తెలివిగా ఆలోచిస్తే మరి మన నిత్య భవిష్యత్తు కోసం మనం ఎంత తెలివిగా ప్రణాళిక వేసుకోవాలి? ఆలోచించండి.